నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొమరిక గ్రామంలో ముస్లిం బీసీ కాలనీలో జెండా చెట్టు స్థలం కబ్జాకు గురైందని వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కొమరిక గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ తమ ఆవేదనను ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా సదరు స్థలానికి సంబంధించి 42 అంకణాల భూమి కబ్జాకు గురైందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. గత 40 ఏళ్లుగా ఈ స్థలం పూర్తిగా పట్టా స్థలమని, దీనికి సంబంధించిన అన్ని రికార్డులు సక్రమంగానే ఉన్నాయని గ్రామస్తులందరూ ఏకగ్రీవంగా తెలిపారు. స్థానిక నాయకులు ఎవరు ఈ స్థలాన్ని కబ్జా చేయలేదని వారు స్పష్టం చేశారు. విలేకరుల ముసుగులో తిరుగుతున్న కొందరు వ్యక్తులు కేవలం తమ వ్యక్తిగత దందాలు వసూళ్ల కోసమే ఇటువంటి అబద్ధపు పుకార్లను సృష్టిస్తున్నారు. కొమరిక గ్రామ ప్రజలు తెలిపారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు వాస్తవాలను పరిశీలించి విలేకరుల ముసుగులో దందాలకు పాల్పడుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొమరిక గ్రామస్తులు డిమాండ్ చేశారు. మాకు 10 బర్రెలు ఉన్నాయి, బండిద్దులు ఉన్నాయి. కానీ ఇప్పుడు మేపుకోలేక వదిలేసుకున్నాం, అన్నీ అమ్మేసుకున్నాం. అమ్మేది కొట్టం కూడా ఉంది కదా, పశువులు కొట్టం ఉంది అంటే తీరేది కదా, అల్లిపర్రు అన్నీ దొరికొచ్చేసాం రాళ్ళు. అంతకంటే ఇంకేం కావాలా పులు మీకు? ఏది మేము చేసి అమ్మిడ 20 సంవత్సరాలు అయింది. 2-3 సంవత్సరాల నుంచి పశువులు లేకుండా తీసేసాం మేపుకోలేక. అది మేము ఇక్కడ పశువులు కొట్టాలు వేసుకొని ఇక్కడ మాకు రోడ్డు లేక మేము ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు రోడ్డు పోసుకున్నాము. ఈ విధంగా దీన్ని స్థలాన్ని కబ్జా చేసామని కార్తీకయ్య, నారాయణపేట, శివాజీ వీళ్ళిద్దరు కలిసి డబ్బుల కోసం ఏదిస్తా ఈ విధంగా మా మీద ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది మన అధికారులు ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకుపోయేసి మాకేదో న్యాయం చేయాలి. ఈ విధంగా కబ్జా చేసామని నారాయణపేట కార్తీకయ్య ఈ విధంగా ఊరికిన డబ్బులు అడగతా, డబ్బులు లేదని బెదిరిస్తా ఈ విధంగా ఫోన్లకు పెట్టి ఈ విధంగా చేస్తున్నాడు. మా స్థలం అంటే ఈ విధంగా చేసేది ఏంటంటే బెదిరిస్తా ఈ విధంగా చేస్తుండ్రోళ్ళు ఈ విధంగా జరుగుతుండ్రు డబ్బుల కోసం. కార్తీక, నారాయణపేట 2 ప్లాట్లు ఇది. మేము ఒక ప్లాట్ కొనుక్కున్నాం, దీంట్లో కలుపుకున్నాం. మా అత్తది తప్పదా? ఊరంతా అమ్మది ఇంక కొని ఉండరు, అది తప్పులే. మా సమాధానం అంటే ఇప్పుడు ఇది 40 లక్షలు ఇది కబ్జా ఇవ్వద్దని. అసలు స్థలం మాది. ఇప్పుడు బయట పెట్టను. ఏదైనా ఫుల్ పెద్దది వచ్చినప్పుడు, నేను సమస్య వచ్చినప్పుడు చేస్తా బయట కాగితాలు. పట్ట కాగితాలు ఉన్నాయి కదా మా కాడ. ఇంకా మా భయం ఏముంది? వీళ్ళందరినీ చెప్పను. ఎక్కడ జెండా చెట్టు? ఎక్కడ జెండా చెట్టు? చెట్టు ఉండేది అక్కడ, మాకు జెండా చెట్టు ఉండేది ఎక్కడ? స్థలం ఉండేది ఎక్కడ? పైన ఈ స్థలం మీరు చూడండి ఎంత ఉందో. ఒకసారి మాకు జెండా చెట్టు ఎక్కడ ఉందో 42 లక్షలు చేసే ఇది విలువ ఇది. శాశ్వత కూడా చేస్తుంది, ఏడ చేస్తుంది? ప్లాట్లు ఇచ్చి 40 సంవత్సరాలు ఇది ఇచ్చి మాకు ప్లాట్లు ఇచ్చి 40 సంవత్సరాలు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాకు ఎమ్మెల్యే ఆ రోజు. తర్వాత కొద్ది రోజుల్లో ఇది 12 సంవత్సరాలు బీట్ కింద ఉండింది. తర్వాత మట్టి తోలుకున్నాం మేము. అయినా ఆయన పుణ్యాన్ని మట్టి తోలుకున్నాం. సాయిబులు ఇంతమంది ఉన్నారు, వాడికి ఒక్కడికి టంకాయ చెట్లు అక్కడ వేశారు కదా పెద్దగా, ఎవరు తెలవకుండా అవి ఉంటాయి. మళ్ళీ పక్కన పిల్లలు వేస్తాడు, ఆడకు నరికేస్తాడు గట్టు. మళ్ళీ అరటి పిల్లలు వేస్తాడు, ఆడకు నరుకుంటా వచ్చేస్తాడు. ఇదే పని ఆడ ఈ విధంగా చేస్తుంటారు. పేరు రత్నం పక్కన కయ్యాలి ఆయన. అక్కడెక్కడొద్దు ఆ కయ్య గల పిల్లవాడికి వాడికి ఏం పని? మా స్థలంలో మేము ఏం చేస్తుంటే ఇల్లు కట్టుకుంటే వాడికి ఎందుకు బేస్మటం చదువుతున్నారని ఒక ఆయనతో చెప్పారంట రాత్రి. మా స్థలంలో మేము ఏం చేసుకుంటే వాళ్ళకి ఎందుకు? ఈ విధంగా చేస్తుంటారు ఇక్కడ అంతా. ఇది జెండా చెట్టు ఏదో కబ్జా చేస్తామని చెప్పారంట. ఇది మా జెండా చెట్టుదే రోడ్డు పక్కన. ఈ మాకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మా టీడీపీ ప్రభుత్వంలో ఆ రోజు వాళ్ళ పుణ్యాన్ని మాకు ఇస్తే మేము ఇల్లులు కట్టుకోలేక పాట లేక ఇక్కడ దారి ఈ మధ్యనే సిమెంట్ రోడ్డు పోసింది. పోసినాక ఇప్పుడు పెట్టున్నాం ఇళ్ళకి. మాకు ఇల్లు ఏదో మాకు మా చంద్రమోహన్ మాకు ఎమ్మెల్యే తీసుకొస్తే మేము కట్టుకోవాలని చూస్తున్నాం ఇల్లులు. ఇంతలోకి ఈ విధంగా చేస్తున్నారు ఇల్లు. ప్రతి ఒక్కటి ఇట్టే చేస్తుండ్రు ఇళ్ళ సందన. జెండా చెట్టు స్థలం కాదండి ఇది. సుమారుగా 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు వాళ్ళు. ఈ ఫ్లాట్ వాళ్ళది 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది. జెండా చెట్టుకి దీనికి ఎటువంటి సంబంధం లేదు, మసీద్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఇప్పటి నుంచి 40 సంవత్సరాల నుంచి వాడుకుంటున్నారు స్థలం. ఇది పురాతన కాలం నుంచి వస్తూనే ఉన్నది. వాళ్ళది వాళ్ళ ఆనందం. ఇది జల్లి సాగు గారు, ఇది కొమరక్షది. ఆయన ముస్లిం ఏరియా ఇది. మేము ఇక్కడి నుంచి సుమారుగా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము. ఫస్ట్ నుంచి వాళ్ళదే స్థలం ఇది. కబ్జా అనే మాటే లేదు ఇక్కడ. వాళ్ళు పురాతన కాలం నుంచి స్థలం వాళ్ళు ఇక్కడే వాడుకున్నారు, ఇక్కడే ఉన్నారు, ఇక్కడే కాపురం కూడా ఉన్నారు వాళ్ళు. ఇటీవల ఏదో ఇక్కడి నుంచి వెళ్ళి అవతల ఇల్లు కట్టుకున్నారు. స్థలం అయితే వాళ్ళదే ఇది. కబ్జా అనే మాటే లేదు. ఎవడో వాడు స్వార్థం కోసం తీసుకొచ్చి ఈ విధంగా పెట్టాడు అంతే.